బీఆర్ఎస్ పార్టీకి ఆ పార్టీ నాయకులు ఒకరి తర్వాత ఒకరు శాఖిస్తున్నారు. ఆ పార్టీలో కీలక పదవులు పోషించినటువంటి నాయకులు సీఎం రేవంత్ రెడ్డి కలుస్తున్నారు. కొందరు అభివృద్ధి కోసం కలుస్తున్నామంటే మరికొందరు పార్టీలోనే జాయిన్ అవుతున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో కొంతమంది జాయిన్ అవ్వగా లేటెస్ట్గా డిప్యూటీ మేయర్గా పనిచేసినటువంటి బాబా ఫజీయుద్దీన్ కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా లేటెస్ట్గా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఆయన మల్కాజ్గిరి ఎంపీ సీటు ఆశిస్తున్నారు. దీనికి కాంగ్రెస్ నుంచి కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ కూడా వీరు ఇటు బొంతు రామ్మోహన్ కావచ్చు, బాబా ఫజీయుద్దీన్ కాదు, వీరు కేటీఆర్కి అత్యంత సన్నిహితులు. వీరు జిహెచ్ఎంసీ పరిధిలో పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారు. అటువంటి వ్యక్తులు పార్టీ మారుతున్నారు అంటే ఎలక్షన్స్ ముందే ఇలా రోజుకొకరు పార్టీ మారుతుండడం, వారు బలాన్ని పెంచుకుందామని చూస్తుంటే ఒక్కొక్కరుగా చేజారిపోతున్నట్టు పరిస్థితి చూస్తున్నాం.